ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు విషయంలో ఏటా ఓ తంతు నడుస్తోందని తెలంగాణ అడ్మిషన్లు ఫీజుల నియంత్రణ కమిటీ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలేజీలు ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు చేయడం, కౌన్సిలింగ్ పూర్తయి అడ్మిషన్లు చేపట్టే వరకు టీఏఎఫ్ఆర్సీ ఎలాంటి సిఫార్సులు చేయకపోవడం, కాలేజీలు కోర్టును ఆశ్రయించడం అన్నది ఏటా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించింది. ఇంజనీరింగ్ కళాశాలలు సైతం ఫీజులు పెంచాలంటూ చివరి నిమిషంలో కోర్టులను ఆశ్రయిస్తున్నారని, నోటిఫై చేసిన సమయంలోనే టీఏఎఫ్ఆర్సీపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని కళాశాలల యాజమాన్యాలను హైకోర్టు ప్రశ్నించింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో గత బ్లాక్ పీరియడ్లోని ఫీజులే 2025-26కు వర్తిస్తాయని ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేస్తూ గురునానక్, గోకరాజు, రంగరాజు సహా మరికొన్ని కాలేజీలు అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె లక్ష్మణ్ టీఏఎఫ్ఆర్సీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 ఏళ్లకోసారి కాలేజీలను పరిశీలించి నిర్ణయం తీసుకోలేకపోవడం సరికాదన్నారు. డిసెంబర్లో ప్రతిపాదనలొస్తే జూన్ వరకు ఎందుకు నిర్ణయం తీసుకోరని ప్రశ్నించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని 15 మంది సభ్యుల వరకు ఉన్న కమిటీ కాలేజీల ప్రతిపాదనలపై ఎందుకు నిర్ణయం తీసుకోదన్నారు. కౌన్సిలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలిసి కూడా నిర్ణయం తీసుకోరా అని పేర్కొన్నారు. అడ్మిషన్లు చేపట్టాలని, ఆపైన ప్రభుత్వం ఫీజు రియంబర్స్ చేయదని, ఇలాగైతే కాలేజీలు మూసేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. అమెరికా, కెనడాల్లో ఇంటర్ వరకు ఉచిత విద్య ఉంటే అందుకు భిన్నంగా మన విద్యా విధానం ఉందన్నారు. మార్చిలో నోటిఫై చేసినప్పుడు కాలేజీలు మాత్రం ఎందుకు ఫాలో అప్ చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపాదనలు పంపాలని టీఏఎఫ్ఆర్సీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని, ఒకవేళ అలా పంపకపోతే అప్పుడే ఇదే హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని అన్నారు. కౌన్సిలింగ్ పూర్తయి అడ్మిషన్ సమయంలో లంచ్ మోషన్ల రూపంలో ఈ విధంగా పిటిషన్లు వేయడమేమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు పంపితే ఆమోదించడం తప్ప తమ బాధ్యత లేదని ప్రభుత్వం చెబుతూ వివాదాలకు ఆస్కారమిస్తున్నాయన్నారు. గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. డిసెంబర్లో ప్రతిపాదనలు సమర్పిస్తే మార్చిలో కమిటీ సమావేశమైనట్లు పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అందులో తమ ప్రతిపాదనలను ఆమోదించిందని, అందుకు రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలే నిదర్శనమని పేర్కొనగా, కాలేజీలతో జరిగిన సమావేశం రిజిస్టర్ను 4 గంటల్లోగా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సాయంత్రం రిజిస్టర్ను సమర్పించగా అందులో కాలేజీలతో జరిగిన సమావేశ వివరాలు పరిశీలించారు. 5 పేజీలతో కాలేజీలు ప్రతిపాదనలు సమర్పించాయని, వాటిని పరిశీలించేందుకు సమయం పడుతుందని టీఏఎఫ్ఆర్సీ తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలోనే గత బ్లాక్ పీరియడ్లో వసూలు చేసిన మొత్తాన్నే ఈ ఏడాదికి సిఫార్సు చేసిందన్నారు. లాభాల కోసం కాలేజీలు పనిచేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం గమనార్హమన్నారు. పెంపునకు అనుమతించిన తర్వాత పిటిషన్లను కొట్టివేస్తే వసూలు చేసిన మొత్తాన్ని కాలేజీలు తిరిగి చెల్లించవన్నారు. టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు ఆమోదించడం వరకు తమ బాధ్యత అని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. కొన్ని కాలేజీల్లో గతేడాది కంటే 60,000 పెంపుకు ప్రతిపాదనలు పంపాయన్నారు. సుమారు 70 నుంచి 90% పెంచాలని అడుగుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే 1,06,000 మంది ఇంజనీరింగ్, 38,000 మంది ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులపై భారం పడుతుందన్నారు. ఇవాళ్టితో కౌన్సిలింగ్ పూర్తి కానుందని, ఇప్పటికే ఫీజులను పరిగణలోకి తీసుకుని విద్యార్థులు కాలేజీలు ఎంపిక చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే పెరిగిన ఫీజులతో తిరిగి ఐచ్ఛికాలను మార్చుకునే అవకాశం ఉందని వివరించారు. ఇది కాలేజీల కంటే విద్యార్థులపైనే ఎక్కువ భారం పడుతుందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని, కౌంటర్లు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర పిటిషన్లపై ఇవాళ ఉదయం ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేశారు. అయితే కేశవ్ మెమోరియల్ దాఖలు చేసిన పిటిషన్లను మరో న్యాయమూర్తి ముందు ఉంచాలంటూ రిజిస్ట్రీని ఆదేశించారు.